ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి లీడర్షిప్ కొంత కొరవ పడింది. ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ బహిరంగ మీటింగుల్లో పాల్గొన్నా కూడా ఆయన్ని చూసేందుకు కానీ, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కానీ ఫ్యాన్స్ క్రౌడ్ అయితే మనం ఊహించలేనంత క్రౌడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మాస్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా 2029 ఎన్నికల్లో కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, 2029 ఎన్నికల్లో జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి లీడర్స్ ఉంటారో వాళ్ళని పార్టీలో చేర్చుకునేందుకు కూడా జనసేనని కూడా కొంత చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వైసీపీలో జగన్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణను జనసేన పార్టీలోకి తీసుకునేందుకు కూడా కొంత కసరత్తు జరుగుతుందని కూడా తెలుస్తుంది. అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా కొంత సమాచారం ఉంది. అయితే నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ రాజకీయం ఒకసారి మనం కనుక గమనించినట్లయితే మనకి ఏపీలో కూడా తూర్పు కాపు సామాజిక వర్గం ఒక 3 కాన్స్టిట్యున్సీని ప్రభావితం చేసేటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ బొత్స సత్యనారాయణ. దాదాపుగా 18 అసెంబ్లీ స్థానాల్లో కూడా వారికి అక్కడ గెలుపు ఓటములను కూడా వాటిని మార్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనకి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 కాన్స్టిట్యున్సీలో కూడా బొత్స సత్యనారాయణ తిరుగులేని లీడర్గా కూడా ఆయనకు మంచి పేరుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ముందు వాళ్ళ నాన్నగారితో కూడా ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో వివాదాలు అంటే బొత్స సత్యనారాయణ మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అవి కేవలం పేపర్లకే పరిమితమైంది. సో ఆయన మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వీరు బొత్స మీద విమర్శలు అయితే చేస్తారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీద కేసులు పెట్టేటువంటి అంత సాహసం చేసే పరిస్థితి అయితే బొత్స సత్యనారాయణ మీద లేదని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. సో అలాంటి లీడర్ గనక, ఎందుకంటే ఎన్నికలప్పుడు ఆయన చేసేటువంటి అక్కడ ప్రణాళికలు కూడా ప్రతి పార్టీ నేత కూడా మంత్రముగ్ధుడు కావాల్సి ఉంది. సో ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన సేవలు వినియోగించుకొని వైసీపీ గతంలో కూడా మంచి బూస్ట్ ఇచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి లీడర్షిప్ కోరుకుంటున్నాడు. కాబట్టి ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి జనసేన వర్గం కూడా ఆయన గనక బొత్స సత్యనారాయణ గనక వచ్చే పని అయితే చేర్చుకోవటానికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారని కూడా మనకు తెలుస్తూ ఉంది సమాచారం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బొత్స సత్యనారాయణకు వైసీపీలో కూడా సెకండ్ ప్లేస్ ఇచ్చారు. ఆయన ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీలో కూడా ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించినటువంటి ఘనత ఉంది. తన తండ్రి లాంటి వారు బొత్స అని చెప్పి కూడా ఒక బహిరంగ మీటింగ్లో ఎన్నికలప్పుడు జగన్మోహన్ గారు చెప్పడంతో కూడా బొత్స ఎమోషనల్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ వీడియోలు కూడా చాలా మంది చూస్తుంటారు మేబీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ యాక్టివ్ రోల్ గనక పోషిస్తూ జనసేన పార్టీ వైపు గనక సముఖత వ్యక్తం చేస్తాడా, లేకపోతే వైసీపీలోనే కొనసాగుతాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మనం సంప్రదిస్తే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఆయన వైసీపీలోనే కొనసాగుతారని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు.